ఈ పక్క అమ్మ ఉంది. అమ్మవారల్లా అయ్యకు పూజ చేయండి, అయ్య భక్తులల్లా అమ్మకు పూజ చేయండి. ఆపోజిట్ మీరు అమ్మకి వేయండి, వాళ్ళు ఇట్లా పువ్వు ఒకరి చేతులు ఒకటి తగులుకోకండి. వీళ్ళవి వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి 10 శబ్దాలు ఉంటాయి, మారుతుండండి. కకార రూపాయ నమః. ఇప్పుడు ఇది ఎవరిది? అమ్మది. అమ్మ నువ్వు కకార రూపాయ నమః. నమో హిరణ్యబాహవే నమః. నువ్వు కళ్యాణ్యై నమః. సేనాన్యై నమః. కళ్యాణ గుణశాలిన్యై నమః. ఓం దిశాంచపతయే నమః. కళ్యాణశైలనిలయాయ నమః. నమో వృక్షేభ్యో నమః. కమనీయాయై నమః. హరికేశేభ్యో నమః. కళావత్యాయై నమః. పశూనాం పతయే నమః. కమలాక్షై నమః. నమస్తత్పింజిరాయ నమః. కల్మషజ్ఞై నమః. తుషిమతే నమః. కరుణామృతసాగరాయై నమః. పథీనాం పతయే నమః. కాదంబకాననావాసాయ నమః. నమో బబ్లుషాయ నమో నమః. మీకు ఇక్కడి నుంచి ఈ పక్క కదమ్మకు కదంబ కుసుమప్రియాయ నమః. నువ్వు నివ్యాధినే నమః. కందర్ప విద్యాయై నమః. అన్నానాం పతయే నమః. కందర్పజనకాపాంగభీక్షణాయై నమః. నమో హరికేశాయ నమః. కర్పూరవీటి సౌరభ్యకల్లోలిత కకుప్తటాయై నమః. ఉపవీతినే నమః. కలిదోషహరాయ నమః. పుష్టానాం పతయే నమః. కంజలోచనాయై నమః. నమో భవశ్చై నమః. కమ్రవిగ్రహాయై నమః. జగతాం పతయే నమః. కర్మాదిసాక్షిణ్యై నమః. నమో రుద్రాయ నమః. కారయిత్ర్యై నమః. ఆతదావినే నమః. కర్మఫలప్రదాయ నమః. క్షేత్రాణాం పతయే నమో నమః. నమస్కారం చేసుకోండి. నెక్స్ట్ అమ్మా ఏకార రూపాయ నమః. నమస్తుతాయై నమః. సుతాయ నమః. ఏకాక్షర్యై నమః. అహంత్యాయై నమః. ఏకాక్షరాకృత్యై నమః. వనానాం పతయే నమః. ఏతదిత్యా నిర్దేశ్యాయై నమః. నమో రోహితాయై నమః. ఏకానందచిదాకృత్యై నమః. ఓం స్తపతయే నమః. ఏవనిత్యాగమలో బోధ్యాయ నమః. వృక్షాణాం పతయే నమః. ఏకభక్తినదర్శితాయ నమః. నమో మంత్రిణే నమః. ఏకాగ్రచిత్త నిధ్యాతాయై నమః. నిధ్యాతాయై నమః. వాణిజాయ నమః. ఏషణారహితధృతాయై నమః. కక్షాణాం పతయే నమః. ఏతాసుగంధచికురాయై నమః. నమో భువంతయే నమః. నెక్స్ట్ ఏనఃకూటమీశిన్యై నమః. వారివత్కృతాయ నమః. ఏకభోగాయ నమః. ఓషధీనాం పతయే నమః. ఏకరహితాయై నమః. ఏకరసాయై నమః. నమః ఉచ్చైర్ఘోషాయై నమః. ఏకైశ్వర్యప్రదాయిన్యై నమః. ఆక్రందయతే నమః. ఏకాదపత్రసామ్రాజ్యప్రదాయై నమః. పత్తీనాం పతయే నమః. ఏకాంతపూజితాయ నమః. కృష్ణవీతాయ నమః. ఏధమానప్రభాయై నమః. ధావతే నమః. అనేకజగదీశ్వర్యై నమః. సత్వనాం పతయే నమః. ఏకవీరాదిసంసేవ్యాయ నమః. సహమానాయై నమః. ఏకప్రాభవశాలిన్యై నమః. దివ్యాధినే నమః. పాండమ్మ ఈకార రూపాయ నమః. ఈ పక్కకు మళ్ళా అవ్యాధీనాం పతయే నమః. ఈజిత్యై నమః. కకుభాయ నమః. ఈప్సితార్థప్రదాయిన్యై నమః. నిషంగినే నమః. ఈదృక్ ఇత్య వినిర్దేశ్యాయ నమః. సేనానాం పతయే నమః. ఈశ్వరత్మవిధాయిన్యై నమః. నమో నిషంగినే నమః. ఈశానాదిబ్రహ్మమయ్యై నమః. ఈషుధిమతే నమః. ఈజిత్వాద్యష్టసిద్ధిదాయ నమః. తస్కరాణాం పతయే నమః. ఈక్షిత్రే నమః. నమో వంచతే నమః. ఈక్షణ
సృష్టి అండకోట్యై నమః పరిపంచతే నమః ఈశ్వరవల్లభాయ నమః సాయినాంబతయే నమః. వీడితాయ నమః నమో నిచేరవే నమః ఈశ్వరార్థాంగ శరీరాయ నమః పరిచరాయ నమః ఈశాదిదేవతాయ నమః అరణ్యానాంబతయే నమః ఈశ్వర ప్రేరణకర్త్యై నమః నమః శృకాదిభ్యో నమః. ఈశతాండవ సాక్షిణ్యై నమః జిగాగుంసభ్యో నమః ఈశ్వరత్వంగనిలయాయ నమః ముష్టతాంబతయే నమః ఈతుబాధా వినాశిన్యై నమః అజిమద్భ్యో నమః ఈఘావిరహితాయై నమః నక్తంచరేభ్యో నమః ఈశశక్త్యై నమః ప్రకృతానాంబతయే నమః ఈశస్మిత ఆననాయ నమః నమో విష్ణేషినే నమః. నెక్స్ట్ లకార రూపాయ నమః తిరిచరాయ నమః లలితాయ నమః కులుంచనాంబతయే నమః లక్ష్మీవాణీ నిజేవిదాయ నమః నమః ఇషుమద్భ్యో నమః లాకిన్యై నమః ధన్వానిభ్యశ్చ నమః తదారూపాయ నమః ఓం నమః సద్దారమ పాటలాయ నమః నమ అతంవానేభ్యో నమః లలంతికాయ నమః లసత్పాదాయ నమః ప్రతితధానేభ్యశ్చ నమః లలాటనయనార్పితాయ నమః ఓం నమః లక్షణోజ్వలదివ్యాంగాయ నమః లక్షణముజ్వలదివ్యాంగాయ నమః నామ ఆయుష్భ్యో నమః లక్షకోట్యండనాయికాయ నమః విసృజ్యభ్యశ్చ నమః. నెక్స్ట్ అమ్మ లక్ష్యాధ్యాయ నమః ఓం నమః లక్షణాగమగమ్యాయ నమః నమో అస్మద్భ్యో నమః లబ్ధకాయ నమః విద్యభ్యశ్చ నమః లతాతనవే నమః ఓం నమః లలామదరిగాయ నమః నమ ఆసిమేభ్యో నమః లంబీ ముక్తాలతాంకితాయ నమః శయనేభ్యశ్చ నమః లంబోదర ప్రసదే నమః ఓం నమః లభ్యాయ నమః స్వపద్భ్యో నమః లక్షాఢ్యాయ నమః జాహృద్భ్యశ్చ నమః జాఘృద్వచ్చ నమః లయవర్జితాయ నమః ఓం నమః. ఇది హ్రీంకార శబ్దాలు 5 చాలు. హ్రీంకారం మాత్రం లేకుంటే చేయిస్తాను లేదు, తక్కువ వస్తే మళ్ళీ చూస్తాను. హ్రీంకార రూపాయ నమః నమస్తుత్యేభ్యో నమః హ్రీంకార నిలయాయ నమః దాబద్భ్యశ్చ నమః హ్రీం పదప్రియాయ నమః ఓం నమః హ్రీంకార బీజాయ నమః నమ సభాభ్యో నమః హ్రీంకారమంత్రాయ నమః సభావదిభ్యశ్చ నమః హ్రీంకారలక్షణాయ నమః ఓం నమః హ్రీంకారజనప్రీతాయ నమః నమో అశ్వేభ్యో నమః హ్రీం మత్యై నమః అశ్వపదిభ్యశ్చ నమః హ్రీం విభూషణాయ నమః ఓం నమః హ్రీం శీలాయ నమః అవ్యాధినేభ్యో నమః. నెక్స్ట్ హ్రీం పతారాధ్యాయ నమః ఇది జంతేభ్యశ్చ నమః హ్రీం గర్భాయ నమః ఓం నమః హ్రీం పదాభ్యాయ నమః ఉగానేభ్యో నమః హ్రీం వాచ్యాయై నమః స్వగుంహతీభ్యశ్చ నమః హ్రీంకారపూజ్యాయ నమః ఓం నమః హ్రీంకారపీఠికాయ నమః నమో కృచ్ఛేభ్యో నమః హ్రీంకారవేద్యాయ నమః కృచ్ఛపతిభ్యశ్చ నమః హ్రీంకారచింత్యాయ నమః ఓం నమః హ్రీంకారాయ నమః నమో ప్రాచేభ్యో నమః హ్రీం శరీరిణ్యై నమః ప్రాతవదిభ్యశ్చ నమః. నెక్స్ట్ ఖాయే మీరు ఖాయే ఈల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం ఏమా ఖాయే ఈల హ్రీం హసకహల సకల హ్రీం ఖాయే ఈల హ్రీం హసకలం 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 ఖాయే ఈల హ్రీం అంతవరకే. అయినా వాటిని ఆఫ్ చేయమ్మా. ఇవి
హా సా కా హా లా హ్రీం ఇవి 6, ఇవి 120. అమ్మా నువ్వు ఇట్లే, ఆమె ఎట్లేస్తుంది, శివుడు ఆ పక్కకున్నాడు. ఒక్కొక్కటి వేయండి. హకార రూపాయ నమ, ఓం నమ హలధృత్పూజితాయ నమ, నమో గణేభ్యో నమ, హరినేక్షణాయ నమ, గణపతిభ్యశ్చ నమ, హరిప్రియాయ నమ, ఓం నమ హరారాధ్యాయ నమ, నమో విరూపేభ్యో నమ, హరిబ్రహ్మేంద్రవందితాయ నమ, విశ్వరూపేభ్యశ్చ నమ, హయారూఢదేవితాంఘ్యై నమ, ఓం నమ హయమేధనమర్చితాయ నమ, మహద్భ్యో నమ, హరియక్షవాహనాయ నమ, క్షుల్లకేభ్యశ్చ నమ, హంసవాహనాయ నమ, ఓం నమ. నెక్స్ట్ అమ్మ ఒక్కొక్కటి అండి. హతదానవాయ నమ, నమో రతిభ్యో నమ, హత్యాది పాపశమిన్యే నమ, రతిభ్యశ్చ నమ, హరిదశ్వాదిసేవితాయ నమ, ఓం నమ హస్తికుంభోత్తుంగకుచాయ నమ, నమో రథేభ్య నమ, హస్తికృతి ప్రియాంగనాయ నమ, రథభ్యశ్చ నమ, హరిద్రాకుంకుమదిగ్ధాయ నమ, ఓం నమ హరిదశ్వా అమరార్చితాయ నమ, నమశ్చేనేభ్యో నమ, హరికేశసఖ్యై నమ, సేనానిభ్యశ్చ నమ, హారివిద్యాయ నమ, ఓం నమ హలామదావసాయ నమ, నమక్షత్రిభ్యో నమ. నెక్స్ట్ సకార రూపాయ నమ, సంగృతిభ్యశ్చ నమ, సర్వజ్ఞాయ నమ, ఓం నమ సర్వేశ్వర్యై నమ, నమస్తక్షభ్యో నమ, సర్వమంగళాయ నమ, సకారభ్యశ్చ నమ, సర్వగత్యై నమ, ఓం నమ సర్వభర్త్యై నమ, కులాలేభ్యో నమ, సర్వహంత్రై నమ, కర్మారేభ్యశ్చ నమ, సనాతన్యై నమ, ఓం నమ సర్వానవద్యాయ నమ, నమ పుంజిశ్చేభ్యో నమ, ఓ సర్వాంగసుందర్యై నమ, నిషాదేభ్యశ్చ నమ. నెక్స్ట్ సర్వసాక్షిణ్యై నమ, ఓం నమ సర్వాత్మికాయ నమ, నమ ఈశ్వరుభ్యో నమ, సర్వసౌఖ్యధాత్రే నమ, ధర్మకృభ్యశ్చ నమ, సర్వవిమోహిన్యై నమ, ఓం నమ సర్వాధారాయ నమ, నమో మృగేభ్యో నమ, సర్వగతాయ నమ, శనిభ్యశ్చ నమ, సర్వావగుణవర్జితాయ నమ, ఓం నమ సర్వారుణాయ నమ, శుభ్యో నమ, సర్వమాంత్రే నమ, శపతిభ్యశ్చ నమ, సర్వభూషితాయ నమ, ఓం నమ. నెక్స్ట్ కకారార్థాయ నమ, నమో భవాయ నమ, కాళహంత్రే నమ, రుద్రాయ చ నమ, కామేశ్వై నమ, నమశర్వాయ చ నమ, కామితార్థప్రదాయ నమ, పశుదయ చ నమ, కామసంజీవన్యై నమ, నమో నీలగ్రీవాయ నమ, కళ్యాణై నమ, శ్రీకంఠాయ చ నమ, కఠిస్థలమండలాయ నమ, కపర్దినే నమ, కరభోరవే నమ, యుక్తకేశాయ నమ, కమలాసముఖ్యై నమ, నమ సహస్రాక్షాయ నమ, కచజితాంబుదాయ నమ, శతధన్వనే చ నమో నమ. నెక్స్ట్ ఖడాశ్చందికరుణాయ నమ, నమో గిరిశాయ చ నమ, కపాలిప్రాణాయకాయ నమ, స్థితిష్టాయ నమ, కారుణ్య విగ్రహాయ నమ, నమో విష్ణువాయ నమ, కాంతాయ నమ, విష్ణుమతే చ నమ, కాంతిధూతజపావల్యై నమ, నమో హ్రస్వాయ చ నమ, కళాలాపాయ నమ, వామనాయ చ నమ, కంబుకంఠే నమ, నమో బృహత్తై చ నమ, ఖరనిర్జితపల్లవాయ నమ, నమో వశ్యై చ నమ, కల్పవల్లీ సమభుజాయ నమ, నమో ఉద్ధాయ చ నమ, కస్తూరిచలగోజ్వాయ నమ, సంధయే చ నమ. నెక్స్ట్ హకారార్థాయ నమ, నమో అగ్ర్యాయ చ నమ, హంసగత్యై నమ, ప్రధానాయ చ నమ, హాటకాభరణ ఉజ్వలాయ నమ, నమ ఆశివే చ నమ, హారికాదికుచా భోగాయ నమ, అజిచరాయ చ నమ, అచిరాయ చ నమ, హాకిన్యై నమ, నమస్తిభ్యాయ చ నమ, హాల్యవర్జితాయ నమ, శ్రీభ్యాయ నమ, హరిత్పతి సమారాధ్యాయ నమ, నమో ఊర్మ్యాయ నమ, హారాత్కార హతామరాయ నమ, నభస్వన్యాయ చ నమ, హర్షప్రదాయ చ నమ, నమస్రోత్యాయ చ నమ, ధవిర్భోక్తాయ నమ, దీప్త్యాయ చ నమ. నెక్స్ట్ హార్ద్ర సంతమసాపహాయ నమ,
నమో జ్యేష్ఠాయ నమః హాలిదాస్య సంతుష్టాయ నమః కనిష్టాయ చ నమః హంసముద్రార్థరూపిణ్యై నమః పూర్వజాయ నమః హానోపాద నిర్ముక్తాయ నమః అపరాజాయ నమః హర్షిణ్యై చ నమః నమో మధ్యమాయ చ నమః హారి సోదర్యై చ నమః అప్రగల్భ్యాయ చ నమః హాహాహూముఃస్తుత్యై నమః నమో జగన్యాయ చ నమః హానిబుద్ధి వివర్జితాయ నమః బుద్ధ్యాయ చ నమః హజ్యంగదీనహృదాయ నమః నమస్సోభ్యాయ చ నమః హారిగోపారుణ అంశుకాయ నమః ప్రతిసర్యాయ చ నమః. నెక్స్ట్ లకారాఖ్యాయ నమః నమో యామ్యాయ చ నమః తథా పూజ్యాయ చ నమః క్షేమ్యాయ చ నమః లయస్థితి బుద్ధ్వయశ్చర్యై నమః ఉర్వజ్యాయ చ నమః లాస్యన సంతుష్టాయ నమః కళ్యాయ చ నమః లాభాలాభ వివర్జితాయ నమః నమశ్లోక్యాయ చ నమః లంఘేతరాజ్ఞాయ నమః అవసాన్యాయ చ నమః లావిన్యశాలిన్యై నమః నమో న్యాయ చ నమః భగసిద్ధిదాయ నమః నమః కఠ్యాయ చ నమః లాక్షారస సవర్ణాభాయ నమః నమస్రవాయ చ నమః లక్షణాగ్రజభుజాయ నమః ప్రతిస్రవాయ చ నమః. నెక్స్ట్ లభ్యేతరాయై నమః నమ ఆశువేషాన్వత లబ్ధభక్తి సులభాయ నమః ఆశురథాయ చ నమః లాంగలాయుధ నమః శూరాయ చ నమః లగ్నచామరహస్తశ్రీ శారదా పరిమీచితాయ నమః అవవింధతే చ నమః లజ్జాపసమారాధ్యాయ నమః నమో వర్షిణే చ నమః లంబడాయ చ నమః వరీధినే చ నమః నకులేశ్వర్యై చ నమః నమో బిల్వినే చ నమః లజ్జామానాయ చ నమః కవచనే చ నమః లబ్ధరసాయ నమః నమస్తుతాయ చ నమః లబ్ధ సంపత్ సముత్పన్నే నమః శ్రుతశేనాయ చ నమః. నువ్వు వేసినావు కదా తాత, మరి చూడు ఎవరన్నా ధైర్యం చేసినారా? అది ఉన్న గౌరవం పోట్టుకుని అక్కడనే చూడు ఏమో నెత్తిన పెట్టినట్టు చేస్తుంటారు. ఇంకా హ్రీం రండయ్య సార్ పాప నువ్వు చేయలే కదా చేయని వాళ్ళు ఉన్నాయి ఇంకా శబ్దాలు. నువ్వు చేసినావా అయిపోయింది. ఇంకా ఎవరన్నా చేయని వాళ్ళు ఉంటే రండి. హ్రీంకారిణ్యై చ నమః, ఇది చాలా గొప్పనివి. హ్రీంకారిణ్యై చ నమః నమో దుందుభ్యాయ చ నమః. హ్రీంకార ఇంకా హాగాల హ్రీంకారిణ్యై నమః నమో దుందుభ్యాయ చ నమః. హ్రీంకారాధ్యాయ నమః అహనాన్యాయ చ నమః. హ్రీం మధ్యాయ చ నమః నమో దృష్టువే చ నమః. హ్రీం శిఖామణయే చ నమః ప్రముషాయ చ నమః. హ్రీంకారగుండాగ్నిశిఖాయ నమః నమో దూతాయ చ నమః. హ్రీంకారచంద్రికాయ నమః ప్రహితాయ చ నమః. హ్రీంకార భాస్కరుచ్యై నమః నమో నిషింగనే చ నమః. హ్రీంకార అంభోయ చంచలాయ నమః యుజిమతే చ నమః. హ్రీంకార గంధ అంకురితాయ నమః నమస్తీషే చ నమః. హ్రీంకార ఐకపరాయణాయ నమః ఐధినే చ నమః. నెక్స్ట్ మీరు పోండి అమ్మా రారెడ్డి ఏమ్మా తప్పే. హ్రీంకార దీర్ఘికాహంస్యై నమః స్వాయుధాయ చ నమః. హ్రీంకార ఉద్యానకేకిన్యై నమః సుధన్వరే చ నమః. హ్రీంకారణ్య హరిణ్యై నమః నమశ్రుత్యాయ చ నమః. హ్రీంకార ఆవావల్లత్యై నమః పథ్యాయ చ నమః. హ్రీంకారవంజర శిక్త్యై నమః నమః కాట్యాయ చ నమః. హ్రీంకార గణదీపికాయ నమః నిమిత్యాయ చ నమః. హ్రీంకార గంధర్వజన్యై నమః నమఃసూర్యాయ చ నమః. హ్రీంకార అంబోజపృంగికాయ సరస్యాయ చ నమః. హ్రీంకార సుమనో మాధ్యై నమః నమో నాద్యాయ చ నమః. హ్రీంకార తర్మంజనే నమః వైశంతాయ చ నమః. ఇప్పుడు అయిందా? మీ అమ్మ వచ్చినట్టు కనపడింది కాదు భవ్య, మీ అమ్మ వచ్చిందా? మరి రమ్మను. రమ్మనమ్మా. ఎంతో విశిష్టమైన వీళ్ళకు తెలుస్తే కదా అది అంతా ఒకటి చెప్పు. ఆ అయ్యగారు చేయిస్తారు. ఎన్నిసార్లు హిరణ్యవర్ణం హరిణి ఆప్ చేయమ్మా.
ఎవరికి తెలియదు, దానికి అర్థం వానికి తెలియదు, మీకు చెప్పాలి. అది చేసినావా? ఇట్లా లోపలికి రా. ఆమె అది ఆఫ్ చేయలేదేమో. ఆఫ్ చేసిందా భవ్య? ఆఫ్ చేసినావా? హసకహల హ్రీం చేయండి. హసకహల హ్రీం 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 హసకహల హ్రీం. కయేఈల హ్రీం మహాకాళి. హసకహల హ్రీం. హస అంటే చిరునవ్వు ఎదతల్లుతున్న, కహలం ఉంటే కహలారం పద్మం, అక్కడ ఉండేది మహాలక్ష్మి. చూడు, హసకహల హ్రీం లక్ష్మీ కుటుంబం. ఇది అయిపోయింది ఇప్పటికీ. హస చిరునవ్వు నవ్వుతున్న కహళ, దాని మీద ఉన్నది ఎవరు? కమల. నువ్వు ఇట్లా రెడీ లోపలికి రా. ఇంకెవరు నా ఆడవాళ్ళు లేరు. అమ్మా హ్రీంకారం అయిపోయిందా? అయిపోయింది కదా. సకల హ్రీం సరస్వతీ కూటం మనకు సరిపోయింది. సకారాఖ్యాయ నమః, కూప్యాయ చ నమః, సమరసాయ నమః, వట్యాయ చ నమః, సకలాగమ సంస్థుతాయ నమః, నమో పన్యాయ చ నమః, సర్వ వేదాంత తాత్పర్య భూమ్యై నమః, అవర్త్యాయ చ నమః, సత్తాశ్రయాయ నమః, నమో మేఘ్యాయ చ నమః, సకలాయ నమః, విద్యుతాయ చ నమః, సచ్చిదానందాయ నమః, ఇంద్రియాయ చ నమః, సాధ్యాయ చ నమః, ఆప్తప్యాయ చ నమః, షడ్గతిదాయిన్యై నమః, నమో వాచ్యాయ చ నమో సనగాదిమునిధ్యేయాయ నమః, శ్రేష్ఠికాయ చ నమః. మీకు ఇంకో 10 శబ్దాలు ఎక్కువ. సదాశివ కుటుంబిన్య నమః, నమో వాస్తవ్యాయ చ నమో సకలాదిత్యాయ రూపాయ చ నమః, వాస్తువాయ చ నమః, సత్యరూపాయ నమః, సోమాయ చ నమః, సమాకృత్యై చ నమః, రుద్రాయ చ నమః, సర్వ ప్రపంచ నిర్మాట్యై నమః, సామ్రాయై చ నమః, సమానాధికవర్జితాయ నమః, అరుణాయ చ నమః, సర్వోత్తుంగాయ నమః, నమశ్శంకాయ చ నమః, సంగహీనాయ నమః, పరిశుద్ధయే చ నమః, సగుణాయ నమః, నమో ఉగ్రాయ చ నమః, సకలేష్టదాయ నమః, భీమాయ చ నమః. చాలు. ఇంకెవరికన్నా కాని వాళ్ళు అందరికైనాయి. నీకే ఈరోజు నీకు పూజ గనక, క్షీర గనక అవకాశం. కకారిణ్యై నమః, నమో అగ్రేవధాయ చ నమః, కావ్యాలోదాయ చ నమః, దూరేవధాయ చ నమః, కామేశ్వర మనోహరాయ నమః, నమో హంజే చ నమః, కామేశ్వర ప్రాణనాఢ్యాయ నమః, నీయసే చ నమః, కామోత్తుంగవాసిన్యై నమః, నమో వృక్షేభ్య నమః, కామేశ్వరాలింగితాంగ్యై నమః, హరికేభ్య నమః, కామేశ్వర సుఖప్రదాయ నమస్తారాయ చ నమః, కామేశ్వర ప్రణయ చ నమః, శంభవే చ నమః, కామేశ్వర విరాజాయ మయో భవే చ నమః, కామేశ్వర సిద్ధై చ నమః, శంకరాయ చ నమః. నెక్స్ట్ ఇంకెవరు తీసుకుంటారు ఛాన్సు? నువ్వు బా, మీ అమ్మని రమ్మను. రామ్మ లక్ష్మి వాంతో పట్టుకోవాలి. అమ్మా ఓ సుమతి రా, ఇంకో ఛాన్సు. ఇటువంటి అవకాశాలు ఇస్తుంటే నిజంగా ఎన్ని కర్మలు అనుభవించి నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుంటుందో మీరు చూస్తారు. కర్మలు అనుభవించాలా? ఒక్క క్షణంలో ప్రాణం తీయడానికి మృత్యువు రెడీగా ఉంది. ఎవరు మరి నిన్న చేసినారమ్మా ఫోను 2-3. కానీ
కామేశ్వర మనఃప్రియాయ నమః మహేశ్వరాయ చ నమః కామేశ్వర ప్రాణాధాయ నమః శివాయ చ నమః కామేశ్వర విమోహిన్యై నమః శివతరాయ చ నమః కామేశ్వర బ్రహ్మజ్ఞాయ నమః తీర్థాయ నమః కామేశ్వర గృహేశ్వరాయ నమః కూజ్యాయ చ నమః కామేశ్వర ఆహ్లాదకర్యై చ నమః నమః పార్యాయ చ నమః కామేశ్వర మహిష్ట్యై నమః వర్యాయ చ నమః కామేశ్వర్యై చ నమః ప్రతరణాయ చ కామకోటిన్యాయ చ ఉత్తరాయ చ కాంక్షితార్థప్రదాయ నమః తర్యాయ చ నమః ఇంకోటి చేయండి లకారిణ్యై నమః అలాధ్యాయ చ నమః లబ్ధరూపాయ నమః సత్యాయ చ నమః లబ్ధైర్యే చ నమః పేన్యాయ చ నమః లబ్ధవాంఛితాయ నమః శిఖత్యాయ చ నమః లబ్ధపాన మనోదరాయ నమః ప్రభక్ష్యాయ చ నమః ఇంకా హంకార దుర్గమాయ నమః లబ్ధశక్తిం ప్రపద్యాయ నమః లబ్ధదేహాయ నమః కింశిరాయ చ నమః లబ్ధేశ్వర పన్యాయ నమః క్షయణాయ చ నమః లబ్ధహృదయ చ నమః కపర్దినే చ నమః. నెక్స్ట్ సార్ ఓ సార్ రా, నువ్వు ఈ పక్క నువ్వు అట్లా రాబో సార్. ఆమె ఎవరో బాగా అడ్డం కూర్చుంది చూడు, నాకు తెలుసు ఆ రోజు మనస్సు బాగలేని దానివి, అట్లా కూర్చో. ఇక్కడ తిరగాలి కదా, నేను ఎప్పుడో కనుక్కుంటా. అక్కడికక్కడికి ఇంకా మనస్సు మానసిక రోగుడిని ఎందరినీ బాగుపరిచాను, అందుకే అడ్డం కూర్చుంది. అది తిరిగేది ఎవరు తిరుగుతారు? లబ్ధలీలాయ నమః పులశ్చై చ నమః లబ్ధయౌవనశాలిన్యై నమః గృష్ట్యాయ చ లబ్ధాంగ సౌందర్యాయ గృహ్యాయ చ నమః లబ్ధవిప్రాయ చ నమః స్తవ్యాయ చ నమః లబ్ధరాహాయ నమః గైష్యాయ చ నమః లబ్ధపత్యై చ నమః కాట్యాయ చ లబ్ధన అంగమస్థిత్యై చ అంగఖరేష్ట్యాయ లబ్ధభోగాయ చ నమః హృదయాయ చ నమః లబ్ధసుఖాయ చ నమః నివేష్ట్యాయ చ నమః లబ్ధహర్షాభిపూరితాయ నమః. మీ అమ్మని పంపిపోమరి. నెక్స్ట్ ఏమి ఏమి ఇంకో వస్తుంటే కదా పాస్ అయ్యేది, ఏదైనా ఉద్యోగం వచ్చేది. ఏమో అందరూ బాగుపడుతున్నారు. ఈరోజు పుస్తకం ప్రింట్ చేసేది ఆమె ఫోటోలకు పోయింది, వచ్చిందా? ఏది కానీ హ్రీంకారమూర్త్యై నమః రజస్యాయ చ నమః హ్రీంకార సౌధశృంగ కపోతికాయ నమః నమః సృష్ట్యాయ చ నమః ప్రీంకార దుగ్ధాబ్దిసుధాయ నమః హరిత్యాయ నమః హ్రీంకార కమలేందిరాయ నమః లోప్యాయ చ నమః హ్రీంకార మణిపాత్యాయ నమః లోప్యాయ చ నమః హ్రీంకార రచిత తారుశార్కాయ నమః నమః ఊర్యాయ చ నమః హ్రీంకార పేటికామణయ నమః సూర్యాయ చ నమః హ్రీంకార దర్శ బింబాయ నమః నమః పన్యాయ చ నమః హ్రీంకార అశిరతాయ నమః పర్ణసజ్జాయ చ నమః హ్రీంకారస్థానత్యై నమో భగురమాయ చ నమః. ఇంకా నేనేయాలంటే ఈ శబ్దాలు చదవా? నేను ఎట్టలేమ్మా. అయితే బుక్ పట్టుకుంటాను. ఇద్దరు కావాలి కదా అమ్మా. భవ్య రమ్మా, నాతో సమానత పంచుకుంది బిడ్డే. ఆ పక్కకు రా బాబే, బాబా ఈ పక్కకు రా, మీరు ఈ పక్క అండి. ఇక్కడికి నేను పట్టుకుంటాను, నేను పట్టుకుంటా మీ దగ్గర. అట్లా రామ్మా. బాబే హ్రీంకార శక్తికా ముక్తమణయే నమః. నువ్వు అభిజ్ఞతే చ నమః హ్రీంకార బోధితాయై నమః. నువ్వు నమః అక్షిదతే చ నమః హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రికాయై నమః. ప్రక్షిదతే నమః హ్రీంకార వేదోపనిషదే నమః. నమో ఓం నమః హ్రీంకార దక్షిణాయై నమః. కిరీటేభ్యో నమః హ్రీంకార నందన రామ నవకల్పక
వల్లద్యై నమః దేవానాగుం హృదయేభ్యో నమః హ్రీంకార హిమవద్గంగాయై నమః నమో విక్షిణకేభ్యో నమః విక్షీణేకేభ్యో నమః అర్ణవకౌస్తుభాయై నమః నమో విద్యుత్ కేశేభ్యో నమః హ్రీంకారమంత్ర సర్వస్యాయ నమః నమో అనిహతేభ్యో నమః హ్రీంకార పరసౌఖ్యదాయ నమః అనివత్కేభ్యో నమః కయైలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం కయైలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం కయైలహ్రీం హసకలం 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 సకలహ్రీం ఏమన్నా కానీ आप जैसे పూర్వం కొంచెంసేపు ఆఫ్ చేయమ్మా. आप जैसे ఎవరన్నా అవ్వని వాళ్ళు ఉంటే కయ్య ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, లలితా భక్తులారా, ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, ఇదే దేవాలయంలో ప్రతిదినం ఉదయం అనేక రకాలైన పూజలు, పంచసూక్తాలతో అభిషేకాలు మొదలుకొని శుక్రవారం మధ్యాహ్నం పూజ, మళ్ళా సాయంకాలం త్రిశతి, నిత్యపారాయణం త్రిశతి. కారణం ఏమిటి? త్రిశతి? మీకు చెప్పినాను, అనేకసార్లు రిపీట్ చేయాల్సిన పని లేదు, ఎవరి దగ్గర తల వంచవలసిన పని లేదు. ప్రొద్దుటూరులో అదే అన్నాను, అనేక పెళ్లిళ్ళు జరుగుతాయి. అది శ్రీనివాస నగర్ బాలాజీ కళ్యాణ మండపం, పెందు వెంకటేశ్వర స్వామి 3 నామాలు బాగా పెట్టినారయ్యా నివాసం. అసలు అమ్మ పడడం లేదే, ఇది ఉట్టికి ఎక్కుతుందా స్వర్గానికి ఎక్కుతుందా అని ఏకినాను ప్రొద్దుటూరి ప్రజానీకాన్ని. అందులో వాళ్ళ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎవరి వెంకటేశ్వరుడు, ఎవరి శంకరేశ్వరుడు మిమ్మల్ని గుండు కొట్టి వడ్డీ నాకు ఇంకా తీరలేదు కుబేరుని దగ్గర అని వసూలు చేసుకుంటున్న వెంకటేశ్వరుడా, నిరపేక్షంగా కేవలం ఒక్క పువ్వు సమర్పిస్తే చాలు అడిగిన కోరికలల్లా తీర్చేది అమ్మన. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన పేరు చెప్పి వెంకటేశ్వరుడు అంత దిగదారులా నాకు తెలుసు, నేను అక్కడనే చదివినా, ఇంతటి వాడిని అయినా. ఈ దళారులు ఉన్నారే, ఈ రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు. వెంకటేశ్వరుని దగ్గరికి వచ్చేది హిందువులు, ఎవరైనా క్రిస్టియన్ పోతున్నాడా, సాయిబు ఎవడో పోతే కొందరున్నారు పోతారు. అವೆల్లం చర్చిలకు మసీదులకు దోచిపెట్టడానికి తయారైంది. మరి కళ్యాణ మంటపంలో శివ కళ్యాణం పెట్టు, విష్ణు కళ్యాణం పెట్టు, అప్పుడు ఇది కళ్యాణ మంటపం. ఇది బాలాజీ కళ్యాణ మంటపం పేరు పెట్టినారే. బాల అంటే ఎవరు? అమ్మ. వెధవలకు అది అర్థం కాలా, ఇట్లనే బాలాజీని ఆయనకి ఎందుకు పేరు? అక్కడ పో, అమ్మ రూపం. ఇక్కడి నుంచి ఇక్కడికి జడలు ఉన్నాయి, ఏం విష్ణువు ఉంటాయా? వీడికి ఉంటాయి, కట్ చేసుకొని. ఇక్కడి వరకు జడలు ఉన్నాయి. అందుకే ఆయనకు శుక్రవారం అభిషేకం చేస్తారు. శుక్రవారం అభ్యంగన స్నానం చేసేది ఆడవాళ్ళు, మగోడు శనివారం చేస్తారు. శుక్రం ఎందుకు చేస్తున్నారు? ఇదే బాల.
బాలాని పేరు పెట్టుకొని బాలా త్రిపుర సుందరి కానీ లలితా త్రిపుర సుందరి కానీ పేరు పెట్టలేదంటే మీరల్లా వేస్ట్. ఇక్కడ ఎవరికి కూడా శాక్తేయం తెలియదు. మా అన్న కొడుకులు కూడా ఇక్కడ మహాపండితులు చండీయాగం చేయిస్తున్నారు. కనీసం కాళన్న దుర్గన్న పడం పెట్టింది అయితేనరా ఎక్కినాను. నాకు అంత చిక్కింది అంటే ఎక్కుతా. మనం సహస్రనామంలో ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా? మనం సహస్రనామంలో చెప్తున్నాం విష్ణునామానికన్నా సామాన్య వచనానికన్నా విష్ణునామం గొప్పది. సహస్ర విష్ణునామాల కన్నా శివనామం గొప్పది. సహస్ర శివనామాల కన్నా దేవీనామం గొప్పది. దేవీనామాలు అనేకం కోట్లున్నాయి, దాంట్లో 10 గొప్పవి. నా దగ్గరనే 30 ఉన్నాయి అని ఇంతకుముందు తెలుసుకొని సహస్రనామాల్లో తప్పుబట్టని సహస్రనామము ఒకే ఒకటి పండితుడు తప్పుబట్టలేడు. ఏ సహస్రనామం చూసినా చండాలం, చెప్పినదే చెప్తుంటాడు, విన్న పదమే వినాలి. వానికి ఇంకా పదం దొరకలేదా? ఇక్కడ అయ్యా జిహ్వేశ్వరుని గురించి పూజాకల్పం తయారు చేసి ఇచ్చాను. వాళ్ళకు జిహ్వేశ్వరుడు ముఖ్యం. మరి సాలవాళ్లకు, నేసేవాళ్లకు, రంగరాజు వాళ్లకు, వీళ్ళందరికీ జిహ్వేశ్వరుడు శివుని నాలుక ముందు పుట్టినవాడు. అందరికీ దేవతలకే వస్త్రాలు తయారు చేసిన జిహ్వేశ్వరుడు పూజాకల్పం రాసి శతనామం రాశాను. ఆయన అడగలేదు మొన్న సహస్రనామం రాయాలి అంటే ఏం చేయాలి? అమృతాయ నమః అని మొదలు పెట్టి ఆట మొదలెత్తుతాను. అకళంకాయ నమః ఆ మొదలుకొని అకళంకాయ నమః తీసుకుంటాను. ఆత ముందో 100 శబ్దాలు, ఈ శబ్దాలు పుట్టి అకారాది క్షకారాంత పర్యంత సహస్రనామం కాదు కదా, 1000 సహస్రనామాలు రాయొచ్చు. రిపీట్ కాకూడదు. ఏ సహస్రనామం చూసినా చండాలం నేను చేయిస్తుంటా. లలితా సహస్రనామంలో ఒక సాధ్వి అనే పదము తప్ప రిపీట్ కాల. అందుకే ఎన్ని సహస్రనామాలు కోట్ల దేవీనామాలు ఉన్నప్పటికీ గంగా, భవాని, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాలా, శ్యామల, లలిత దశ. మొన్న శ్యామల కూడా చూకం చాలే. జగన్ ఓడిపోయాడు శ్యామలమ్మను కొలిచి, వాడు ఓడిపోయినాడు, వాడి మిత్రుడు. శ్యామల తూకం చాలే. యుద్ధరంగంలో కోడికి కత్తి కట్టినాడంటే పౌరుషం ఉండాలి. వారాహి గెలిచింది. అట్టా ఇట్టా కాదు, 21 పోటీ చేస్తే 20 గెలిచినాడు వాడు. వానికి 60 ఇచ్చింటే 60 గెలుచు. చంద్రబాబు గూనం తెస్తాడని భయపడి వానికి 21 ఇచ్చారు. ఇది యథార్థం. అక్కడ ఎవరున్నారు? విప్లవకారులు. మత పిచ్చిని మనం అనుకుంటున్నాం. ఇరాన్, ఇరాక్ వాళ్లకు జెండాలో ఏది ఉండేది? షట్కోణం. వారాహిది షట్కోణం. ఇరాన్, ఇరాక్ కైగొండి అయ్యగారు మీయగారు ఒకప్పుడు ఏకమన్నాం. నేను క్రిస్టియన్ అన్న విమర్శిస్తా కానీ తుర్కోని గొప్పగా విమర్శించాను. బహుమనీ సుల్తాన్ అంటే వాళ్ళకు ఆక్రమించారే కానీ వాళ్ళకు యుద్ధ ధర్మాలు లేవు. చెడాబడ గుర్రాల మీద వెనక పోటీ వేసేది, మనం ముందు తప్ప వెనక వేయకూడదు. రాజధర్మాలు ఉన్నాయి, యుద్ధ ధర్మం. ఏ ధర్మంలో కూడా యుద్ధాలు చేసి గెలిచారు. కానీ బీజాపూర్ సుల్తాన్ కానీ, అహ్మద్ గోల్కొండ సుల్తాన్ కానీ వీళ్ళకు మంత్రులు ఎవరు? బ్రాహ్మలు. వాళ్ళకు బహుమన్ సుల్తాన్, బ్రాహ్మణ సుల్తాన్.
మంత్రులేమో బ్రాహ్మలే. ఈమెన్ హైదరాబాద్కి కావచ్చు. అందుకే అయ్యా మియ్యా ఒకటే అంటుంటాం. తిక్కనా కొడుకులు ఇంకా మతోద్రేకం లేకుంటే గిద్దలూరులో ఉన్నారు తురుకోళ్ళు అందరూ మత సామరస్యం. అందరికీ భగవద్గీత వచ్చు. గిద్దలూరు, మార్కాపురం, కొండి తురుకోళ్ళు అన్యోన్యమైన మత సామరస్యం అక్కడ ఉంది. ఎక్కడనో పురి పెడుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నాశనం అయిపోయింది కదా, ఇందిరాగాంధీ కోర్టు దానికి పెట్టే కదా, వాళ్ళ గుణాలు పొలుస్తున్నాయి. అందుకయ్యి ఏది ఎట్లయినా అమ్మ ఏ రోజైనా వాళ్లకు బుద్ధి చెప్తుంది. ఇంకా ఎవరి చేత కాదు, కాశీ విశ్వనాథం చేత కూడా కాదు, అక్కడ ఉన్న వారాహిండే కాశీలో ఆమె రోజైనా బుద్ధి చెప్తుంది. హిందూ మతానికి ఢోక ఉండదు. ఇది నేను చెప్పబోయేది. అందుకై కానీలేమ్మా, ఎంత 1:10 సహస్రనామం గొప్పది అని మనం ఊగుతున్నాం. దాన్ని మించింది లేదని సలక్షణమైంది. వ్యాకరణబద్ధం, ఛందోబద్ధం, అలంకారబద్ధం. కానీ అంతకన్నా గొప్పది ఇప్పుడు త్రిశతి. 1000 నామాలు ఎందుకురా, 300 నామాలు చాలా. ఆమె మూలమంత్రంతో సంఘటించబడ్డాయి. కయ్యీలఘ్రంగా సకల ఒక్కటి 20 శబ్దాలు అయితే ఈ 15 ఏళ్ళ 300 అయినాయి. ఇది ఇట్టా రాలేదు. విన్నటువంటి అగస్త్యుడు హయగ్రీవునితో, స్వామి నాకు తృప్తి లేదు, లలితా సహస్రనామం ఏదో ఇంకా గొప్పది ఉంది అంటే, నా దగ్గర ఇంకేముందిరా శిష్య అన్నాడు. వాడు గట్టి కాళ్ళు ఉంటుంది కనుక నేనే అమ్మని అడుగుతానని తప్పు. 3 ఏళ్ళు చేశాడు వీడు, కాళ్ళు పట్టుకొని ఉన్నాడు. ఆయన తపస్సు చేస్తాడు. 3 ఏళ్లకు ప్రత్యక్షమై కామకామేశ్వరుడు హయగ్రీవుని హయగ్రీవునికి ప్రత్యక్షమై వానికి ఇంకా ఈ యోగ్యత రాలా. అగస్త్యుడు గాడు ఎన్ని 7 ముక్కలు నీళ్లు తాగొచ్చు, 7 సముద్రాలు 7 గుక్కల్లో వింధ్యాచల గర్వం అంటొచ్చు, ఎన్నెన్నో చేసి ఉండొచ్చు. వాడు శివభక్తుడే, దేవీ భక్తుడే అయినా కదా శక్తి వచ్చేది. అందుకే హయగ్రీవుడు చేసి త్రిశతి. ఇందులో అమ్మ గొప్పతనం, శివుడు 5 అక్షరాలు, అయ్య గొప్పతనం అమ్మ 5, 3, 8, ఇద్దరు కలిసి 1 అక్కడ ఉండే. ఈ శబ్దాలలో త్రిశతి చాలా గొప్పనైనవి. కయ్యల హ్రీం ఆ శబ్దాలు వస్తాయి, మూల మంత్రము వస్తుంది. అందుకై త్రిశతికి ఇంత గొప్పతనం వచ్చింది. అది చూసినాక శైవులు అమ్మకి ఇంత గొప్పదింది, మనకేం తక్కువ అని నమ్మకము విడగొడదామని చూసినారు. ఎంత విడగొడితేనేం శివయ్య అమ్మతో తూగుతాడా అంటాడు, కాలిపోతాడు. 184 పదాలే వచ్చాయి. ఇంకా ఆఖరికి ఓన్నాం. ఇంకా దానికి మించింది లేదు కదా, అమ్మ కూడా ఒప్పుకోవాలి. అట్లా 300 శబ్దాలతో మనం ఈరోజు పూజ చేసుకున్నాం. దీన్ని మించింది లేదు. అన్నిటికన్నా గొప్పనైంది హ్రీంకారం. ఓం హ్రీం పట్టండి. నీ భర్త బాగుంటాడు, మీరు అంతకన్నా బాగుంటారు. నీ పిల్లలు మీ మాట వింటారు, నీ భర్త నీకు అనుకూలంగా ఉంటారు, చక్క కాపురాలు జరుగుతాయి. ఓం తత్సత్. ఇది ఈరోజు యొక్క విశిష్టత. యూట్యూబ్ శ్రోతలకు ఇప్పటికే త్రిశతిని గురించి అర్థమై ఉంటుంది. నాకు టైం ఇస్తే మీకు ఓ రోజు కేవలం వింటాము అనే పాటైతే ఈ 300 శబ్దాలకు, ఆ 300 శబ్దాలకు అర్థం చెప్తాను. వచ్చే శుక్రవారం ఆమె అడుగుతుంది, శనివారం వినాయక చవితి, వినాయకుడికి న్యాయం చేయాలా?
అమ్మ ఆనందిస్తుంది. అందుకే ఈ వినాయక పూజ మన గుళ్ళో వచ్చే శుక్రవారమే చేస్తాం. మరి ఇంకా ఇంట్లో పోయి మీరు వీధిలో పెడతారు కదా పెద్దది, దాని మీద నీ కొడుకు ఎక్కుతాడు, డ్యాన్స్ చేస్తాడు నీ కొడుకు ఎక్కి, దాని మీద వాళ్ళు అడ్డు పెడతాడు. దేవుడు అని ఉంటే కదా దాని మీద ఎక్కి తొక్కుతున్నారు. అంత విగ్రహం పెట్టకూడదు. అర్థమైందా? ఉత్సవ విగ్రహం ఎప్పుడు కూడా 12 అంగుళాలకు మించకూడదు. నిత్య పూజా విగ్రహం 3 అంగుళాలకు మించకూడదు. ఒకనికన్నా ఒకటి తగ్గబడుతని దానికి వానికి పవిత్ర భావం ఉంటే కదా వాడు పైకి ఎక్కుతాడు. ఓం తత్సత్. ఇంకా అమ్మ త్వరగా మూర్చాయి. టెంకాయలు కొట్టేవాళ్ళు టెంకాయలు కొట్టండి, నైవేద్యం ఇస్తాను. అయిపోయి. ఓం తత్సత్.